గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. ఈ రోజు అంటే మార్చి 29వ తేదీన గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. ఈరోజు 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ రేట్ వచ్చేసి 1 గ్రామ్ కోసం 6,873 రూపాయలుగా ఉంది. నిన్న 6,731 రూపాయి ఉంది. అంటే 1 గ్రామ్కి 142 రూపాయల వరకు పెరగడం జరిగింది. అంటే మనం అసలు ఈ మధ్యకాలంలోనే కాదు, చాలా రోజుల నుంచి గమనిస్తే కూడా ఇంత పెద్ద మొత్తంలో పెరగడం ఇదే ఫస్ట్ టైం. అంటే గోల్డ్ రేట్ కాస్త భారీగానే పెరిగింది మనం నిన్నటితో కంపేర్ చేస్తే అని చెప్పుకోవచ్చు. సో 1 గ్రామ్ కోసం ప్యూర్ గోల్డ్కి 142 రూపాయల వరకు అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. అలాగే 8 గ్రామ్స్ చూస్తే ఈరోజు 54,984 రూపాయలు ఉంది. నిన్న 53,848 రూపాయలు ఉంది. 8 గ్రామ్స్ కోసం 1,136 రూపాయల వరకు అయితే ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగిందనమాట. అలాగే 10 గ్రామ్స్ ప్యూర్ గోల్డ్ 1 తులం ప్యూర్ గోల్డ్ రేట్ వచ్చేసి ఈరోజు 68,730 రూపాయలు ఉంది. సో నిన్న 67,310 రూపాయలు ఉంది. అంటే ప్యూర్ గోల్డ్ 1 తులం రేట్ వచ్చేసి 1,420 రూపాయల వరకు ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. అలాగే ఒక బిస్కెట్ రేట్ 100 గ్రామ్స్ అంటే ఒక 10 తులాస్ బిస్కెట్ రేట్ వచ్చేసి ప్యూర్ గోల్డ్కి 6,87,300 ఉందండి ఈరోజు. నిన్నేమో 6,73,100 రూపాయలు ఉంది. సో ఒక బిస్కెట్ ప్యూర్ గోల్డ్కి 14,200 రూపాయల వరకు ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. చిన్న అమౌంట్ కాదు, చాలా భారీగానే పెరిగిందని చెప్పుకోవచ్చు. మనం మొన్న కూడా గమనించినట్లయితే మొన్నటితో కంపేర్ చేస్తే నిన్న కూడా కాస్త రేట్ పెరిగింది. ఈరోజు ఇంకా పెరిగిందంటే గత 2-3 రోజుల నుంచి గోల్డ్ రేట్స్ భారీగానే పెరుగుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా అతి భారీగానే పెరిగిందని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఒక బిస్కెట్కి ప్యూర్ గోల్డ్కి 14,000 వరకు ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. సో అలాగే 22 క్యారెట్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఆర్నమెంట్ గోల్డ్ రెగ్యులర్గా ఇవే కాబట్టి మనం యూజ్ చేస్తాం. మోస్ట్లీ ఇదే ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉంటారు. సో 1 గ్రామ్కి ఈరోజు 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి 6,300 వరకు ఉంది. సో నిన్న 6,170 రూపాయలు ఉంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ వచ్చేసి 130 రూపాయల వరకు ఇంక్రీజ్ అవ్వటం జరిగింది 1 గ్రామ్కి 22 క్యారెట్స్ గోల్డ్ అనమాట. సో 8 గ్రామ్స్ వచ్చేసి ఈరోజు 50,400 రూపాయలు ఉంది. నిన్న 49,360 రూపాయలు ఉంది. సో 8 గ్రామ్స్ కోసం 1,040 రూపాయల వరకు ప్రైస్ ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. అలాగే 1 తులం 10 గ్రామ్స్ 1 తులం రెగ్యులర్గా మనం ఫాలో అయ్యేది ఈ అమౌంట్ని ఎక్కువ చూస్తుంటాము. సో 1 తులం 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి ఈరోజు 63,000 ఉందండి. నిన్న 61,700 ఉంది. సో 1 తులం కోసం 22 క్యారెట్స్ గోల్డ్ రేటు 1,300 వరకు అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. అలాగే 100 గ్రామ్స్ ఒక బిస్కెట్ రేటు 6,30,000 ఉంటే నిన్న 6,17,000 ఉంది. సో 13,000 వరకు ఒక బిస్కెట్ అంటే 22 క్యారెట్స్ 10 తులాస్కి ఒక 13,000 వరకు అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగింది మనం నిన్నటితో కంపేర్ చేసినట్లయితే. సో అలాగే 18 క్యారెట్స్ రోజ్ గోల్డ్ అంటాం కదా, 18 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి ఈరోజు 1 గ్రామ్కి 5,154 రూపాయలు ఉంది. నిన్న 5,048 రూపాయలు ఉంది. సో ప్రైస్ ఇంక్రీజ్ వచ్చేసి 1 గ్రామ్ కోసం 106 రూపాయలుగా ఉందన్నమాట. సో 8 గ్రామ్స్ రేటు ఈరోజు 41,232 రూపాయలు ఉంది. నిన్న 40,384 రూపాయలు ఉంది. సో 8 గ్రామ్స్ కోసం 848 రూపాయల వరకు అయితే ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో 10 గ్రామ్స్ అంటే 1 తులం 18 క్యారెట్స్ రోజ్ గోల్డ్ వచ్చేసి ఈరోజు రేటు 51,540 రూపాయలు ఉంటే నిన్న 50,480 రూపాయలు ఉంది. సో ప్రైస్ ఇంక్రీజ్ వచ్చేసి 1 తులం రోజ్ గోల్డ్కి 1,060 రూపాయలుగా ఉంది. ఇంకా 100 గ్రామ్స్ చూసుకున్నట్లయితే మనం 5,15,400 రూపాయలు ఉంది ఈరోజు. నిన్న 5,04,800 రూపాయలు ఉంది. సో 18 అన్నిటికీ పెరిగింది కాబట్టి దీనికి కూడా ఆబ్వియస్గా పెరిగి ఉంటుంది. సో 18 క్యారెట్స్ ఒక బిస్కెట్కి వచ్చేసి 10,600 రూపాయల వరకు అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. సో అంటే మనం గమనిస్తే నిన్న కూడా ఇంక్రీజ్ అయింది, కానీ 2,000, 3,000 అలాగే ఇంక్రీజ్ అయింది. కానీ ఈరోజు నిన్నటితో కంపేర్ చేస్తే మనం అంటే భారీగా ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు. ప్యూర్ గోల్డ్కి వచ్చేసి 14,000 దాకా ఇంక్రీజ్ అయింది. సో ఈ మార్చి వచ్చిన దగ్గర నుంచి పెరుగుతున్న ధరలు మధ్యలో తగ్గాయి, మళ్ళీ పెరుగుతున్నాయి. కానీ ఇంత పెద్ద మొత్తంలో పెరగడం ఇదే మొదటిసారి మార్చి వచ్చిన దగ్గర నుంచి. సో ఈరోజు రేట్లు భారీగానే పెరిగాయని చెప్పుకోవచ్చు. సో మంత్ కూడా ఎండింగ్ వచ్చేసింది. మరి ఇంకా ఏప్రిల్లో ఎలా ఉండబోతుందో పక్కన పెడితే ఈ రోజు అయితే గోల్డ్ కాస్త భారీగానే పెరిగింది. సో ఈ రోజు రేట్స్ ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.